ఇక వివరాలు చూద్దాం. అన్నం పెట్టే అన్నదాత అనాథయ్యాడు. ఒక సామాన్య వ్యాపారి కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వ అధికారులు నిబంధనలను తీరంలో వదిలేశారు. ఒకరు రైతు బాంధవుడన్నారు, మరొకరు రైతుకు అండగా నిలుస్తానన్నారు. జెండాలు వేరైనా ఎజెండాలు ఒకటే, అదే భూదందా. అంతా కలిసి అన్నదాతను దగా చేశారు. కాకినాడ తీరంలో మెలోడీ దోపిడీ కేసెస్పై ఏపీ 24/7 ఎక్స్క్లూజివ్. 341 రోజులు 3648 కిలోమీటర్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చివరి ఘట్టానికి చేరింది. ఇడుపులపాయలో మొదలైన ప్రజా సంకల్ప యాత్ర మరి కాసేపట్లో ఇచ్చాపురంలో ముగియనుంది. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కొజ్జీరియా గ్రామం నుంచి చివరి రోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. లొద్దపుట్టి గ్రామంలో భోజన విరామం అనంతరం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి ఇచ్చాపురంలోని పైలాన్ దగ్గరకు చేరుకుంటారు. పాత బస్టాండ్ సెంటర్ దగ్గర నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. ఇచ్చాపురం వేదికగా ఎన్నికల శంఖాన్ని జగన్ పూరించనున్నారు. ఇచ్చాపురం వేదికగా ముగింపు సభలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వనున్నారు. అటు వైసీపీకి చెందిన అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇచ్చాపురం చేరుకున్నారు. దీంతో ఇచ్చాపురంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, జగన్ పాదయాత్ర చివరికి అంకానికి చేరుకుంది, వివరాలు ఏంటి? సంతోషి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా వైసీపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక సంచలనంగా ఇప్పటికే పేరు పొందిన నేపథ్యంలో మరికొన్ని గంటల్లో చివరి బహిరంగ సభలో ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చాపురం బహిరంగ సభలో జగన్ మాట్లాడబోతున్నారు. ఇప్పటికే పెద్ద కొజ్జేరం నుంచి ఉదయాన్నే ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించిన జగన్ మరికొన్ని గంటల్లో లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అక్కడ ఏదైతే విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇచ్చాపురంలోకి ప్రవేశిస్తారు. అయితే మనం ఉన్న చోట ప్రస్తుతం పాత బస్టాండ్లో ఉన్నాం. పాత బస్టాండ్లో జనాన్ని ఉద్దేశించి భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఇది చారిత్రాత్మక ఘట్టంగా వైసీపీ భావిస్తోంది. అన్ని అడుగులు, అన్ని దారులు, అలాగే అందరి కళ్ళు ఇచ్చాపురం వైపే ఉన్నాయి. రాజకీయ శక్తులన్నీ కూడా ఇచ్చాపురంలో ఏం జరగబోతోంది, జగన్ ఏం మాట్లాడబోతున్నారు అన్న దాని మీదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇచ్చాపురం సభలో జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు అనేది సుస్పష్టం అవుతోంది. ఎన్నికల అభ్యర్థుల ప్రకటన ఇక్కడ జరగకపోవచ్చు, కానీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడం ద్వారా వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపబోతున్నారు. మనతో శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షులు తమ్మినేని సీతారాం ఉన్నారు. తమ్మినేని సీతారాం గారు, చెప్పండి, ఈ చివరి రోజు మీ జిల్లాలో ఇచ్చాపురంలో ఒక చారిత్రక ఘట్టాన్ని జరగబోతోంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వైసీపీకి ఈ సభ ఎంత బూస్ట్ ఇవ్వబోతుంది అనుకుంటారు? మీకు ఇచ్చాపురం ఉన్నటువంటిది రాష్ట్రానికి బార్డర్, చివరి ప్రదేశం. అందుకే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడే వైండింగ్ చేశారు, షర్మిల గారు కూడా ఇక్కడే వైండింగ్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చాపురం కేంద్ర బిందువుగానే దీన్ని ముగింపుగా చేయబోతున్నారు. ఇది అయితే నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో, ఈ దేశంలో, రాష్ట్రంలో సంవత్సరన్నర కాలం సుమారుగా పాదయాత్రతో వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకున్న సమస్యలకి పరిష్కారాన్ని కనుగొంటూ ఈనాడు ఒక మంచి రిఫార్మిక్ యాంగిల్గా సంస్కరించబడినటువంటి వ్యక్తిగా ఆయన ఈనాడు ప్రజల మధ్య నుంచి నేర్చుకున్నటువంటి అనుభవ పాఠాలని ఈనాడు నేర్చుకొని పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ వ్యక్తిగా, ఈనాడు సంపూర్ణమైనటువంటి పరిణితి చెందిన వ్యక్తిగా ఈ వేదిక నుండి ప్రజలకి అడ్రస్ చేయబోతున్నారు. ఇది కాబట్టి చాలా స్పష్టంగా నాకు తెలిసి ప్రపంచ దేశాలన్నీ ఇటు చూస్తున్నాయి, దేశం ఇటు చూస్తోంది, రాష్ట్రం ఇటు చూస్తోంది. ఈ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ విధమైనటువంటి రాజకీయ శక్తులు, పునరేకీకరణ శక్తులకి ఈనాడు ప్రేరణ కలిగిస్తుందన్నటువంటిది చూస్తున్నారు. మేమైతే ఖచ్చితంగా చాలా క్లియర్గా ఉన్నాం. ఈ సభతో మాకు ఆల్మోస్ట్ ఎన్నికల సభ పూర్తయినట్టే లెక్క. చాలా క్లియర్గా ఇక్కడ ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, అపూర్వం, అద్భుతం, అనిర్వచనీయం. ఒకటి చారిత్రక ఘట్టం అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మరొక చారిత్రాత్మక ఘట్టం చోటు చేస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా అటు ఆమదాలవలస నియోజకవర్గంలో, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గంలో బొడ్డేపల్లి కుటుంబాలు, ఇటు
తమ్మినేని కుటుంబాలు రెండు కలయిక పరిస్థితులు ఈ ఏదైతే జగన్ పాదయాత్ర కలిసినట్లుగా మనం చెప్పుకోవచ్చా, లేదంటే రేపు ఈ రెండు కుటుంబాలు ఏకమైతే రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భవించబోతుంది ఇది. ఇందులో ఎలాంటి దీనికి ఇంకొక దానికి త్రావు లేదు. ఎందుకంటే జీవితకాలం రాజకీయ వైరంగా ఉన్నటువంటి మేము ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరణతో ఈనాడు ఒకటిగా ఇక్కడ కలిసాము. ఇది ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలకి అద్భుతమైనటువంటి రాజకీయ శక్తిగా రూపొందడానికి, భవిష్యత్తులో ఒక మంచి రాజకీయ శక్తిగా ఆవిర్భవించడానికి ఇది ఉపయోగపడుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలకి ఇది దారితీస్తుంది. గౌతమ్ రెడ్డి గారు చెప్పండి, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రజల్లో కూడా అలాంటి ఒక అభిప్రాయం నెలకొంటున్న నేపథ్యంలో చివరి రోజు సభలో ఎలాంటి మెరుపులు ఉండబోతున్నాయి, జగన్ నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు రాబోతున్నాయి, సహజంగా విమర్శలు అనేది ఉన్నప్పటికీ కూడా దిశానిర్దేశం వైసీపీ శ్రేణులకు ఎలా ఉండబోతుంది? చారిత్రాత్మకమైనటువంటి ఘటం అనేటువంటి దానికి కారణమే ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర లేదు. రాజశేఖర రెడ్డి గారు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, షర్మిలమ్మ గారు 26,000 చిల్లర ఆవిడ ప్రయాణం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 3,600 చిల్లర కిలోమీటర్ల పాదయాత్ర చేసి 341 రోజుల పాటు పాదయాత్రను కొనసాగించడం అంటేనే పాదయాత్ర వలన ప్రజానీకాన్ని, కోట్ల మందిని ఆయన పరిచయం చేసుకుని ప్రజల కష్టాలని నష్టాలని తెలుసుకునేటువంటి మనిషిగా ఈ రోజున ఉన్నాడు అనేటువంటిది లక్షలాది మంది ఎక్కడ సభ పెట్టినా లక్షలాది మంది ప్రజానీకం హాజరవుతున్నారంటేనే దానికి కారణమే ఈ ప్రభుత్వం పైన ప్రజానీకం పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రజానీకం పైన ఈ ప్రభుత్వం జరుపుతున్నటువంటి దమనకాండ, అదేవిధంగా ఈ ప్రభుత్వం జరిపేటువంటి అవినీతి అక్రమ మోసాలన్నింటినీ కూడా ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం ల్యాండు, శాండు, మైను, వైను, వాటరు అనేటువంటి స్కీముల్లో మునిగిపోయి తేలుతున్నది. కాబట్టి ప్రజానీకం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట రావాలని, ఆ వెంట వచ్చేటువంటి దానికి ఈ యొక్క సభ, ఈ యొక్క పాదయాత్ర ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగినటువంటి దీనికి సంబంధించి ఈ రోజుతో ఎన్నికలకి సంబంధించినటువంటి సభ జరిగినటువంటి మోడల్లో జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం ఖాయం అనేటువంటిది కూడా మాకు అనిపిస్తూ ఉంది. కొండారెడ్డి గారు చెప్పండి, సీనియర్ నాయకులుగా ఉన్నారు, గతంలో రాజకీయ పరిస్థితులన్నీ చూశారు, రాజకీయ నాయకుల సమావేశాలు చూశారు, కానీ జగన్కి గతంలో ఉన్న రాజకీయ పరిస్థితులకి రాజకీయ నాయకులకు ఉన్న తేడా ఏమని భావిస్తున్నారు? జగన్ గారు పూర్వ రాజకీయ నాయకుల కంటే చాలా భిన్నమైన వ్యక్తి, పరిణత చెందిన వ్యక్తి. భవిష్యత్తులో ఆయన బాగా రాణించాలని ఈ ఇచ్చాపురం సభ దిగ్విజయమై భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చాపురం బహిరంగ సభ ద్వారా మరి ఆయన అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఒకటి సార్, గత 4 ఏళ్ల క్రితం జగన్ కూడా అప్పుడు జనంలో ఉన్నారు, రకరకాల ప్రజలతో మమేకమై వచ్చారు, ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అనూహ్యంగా పరిణామాలు కానీ రాజకీయ వాతావరణం కానీ మారిన పరిస్థితి. అయితే అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది ఆయన విధానంలో కానీ, లేదంటే ప్రజలతో మమేకమయ్యే విధానం కానీ, ప్రజల్లో వచ్చిన మార్పు కానీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన విధానంలో చాలా మార్పు వచ్చింది, చాలా పరిణత చెందినాడు, చాలా అనుభవం గల వ్యక్తిగా ఈ పాదయాత్ర చేసి అన్ని ఏరియాల్లో ప్రజలు, అన్ని కులాల మతాల వారిని కలిసి బాగా ఆకలింపు చేసుకుని భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. రైట్, సంతోషం. మనం చూసుకుంటున్నాం వైసీపీ నాయకుల్లో పూర్తి స్థాయిలో ధీమా ఉంది. ఈ పాదయాత్ర అనేది జగన్ రాజకీయ పరిపక్వత మరింత సాధించడంలో, మార్పు రావడంలో చాలా దోహదపడిందన్నది సీనియర్ నాయకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. సంతోషి, ఖచ్చితంగా వేలాది మంది, కోట్లాది మంది జనంతో మమేకం కావడం ద్వారా, వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా జగన్ పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా మరింతగా ఎదిగారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా జనం ఆదరణ పొందుతారన్న ధీమాతో అయితే వైసీపీ ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వైసీపీ నేతలు కానీ, అలాగే అమెరికా లాంటి ఇతర దేశాలకు సంబంధించిన ఇతర దేశాల్లో ఉన్న వైసీపీ శ్రేణులు కానీ ఇచ్చాపురానికి చేరుకుంటున్న పరిస్థితి. ఇచ్చాపురం మొత్తం అంతా కూడా జనప్రవాహంతో నిండిపోతున్న పరిస్థితి. ఇప్పటికే లంచ్ బ్రేక్కి జగన్ చేరుకోవడం ద్వారా తర్వాత పైలాన్ని, ముఖ్యంగా 90 అడుగుల ఎత్తులో నిర్మించిన పైలాన్ని ఆవిష్కరిస్తారు. ఇది విజయ సంకల్ప స్తూపంగా దానికి నామకరణ చేశారు. ఏదైతే ఈ పాదయాత్రలో జనం నుంచి వచ్చిన వినతులు ఏవైతే ఉన్నాయో, లేదంటే జనం నుంచి వచ్చిన
మొత్తం వారు నివేదించిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆకలింపు చేసుకోవడం ద్వారా ప్రధానంగా వాటిని ఆకలింపు చేసుకోవడం ద్వారా వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి దారి చూపించాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రతి సమస్యకు కూడా నవరత్నాల్లో దీని పరిష్కారం లభిస్తుందన్నది వైసీపీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. 4 గంటల గల మిగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం జరిగింది. పాత బస్టాండ్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడే బహిరంగ సభలో జగన్ మాట్లాడబోతున్నారు. సీనియర్ నాయకులు కూడా జనం ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇది ఒక ఎన్నికల సభగా ఉంటుందని ఇప్పటికే వైసీపీ శ్రేణులు సీనియర్ నేతలు చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. సంతోషి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.